హాయ్ అండి. రీసెంట్‌గా నేనైతే క్రాప్ టాప్స్ తీసుకున్నాను కదా! ఎవరైనా సౌత్ ఇండియాలో తీసుకున్న వ్లాగ్ అయితే ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆ వీడియోలో తీసుకున్న వాటికైతే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి కదా! ప్లస్ ఇంకొకటేంటంటే మనం లైనింగ్స్ తీసుకురావడానికైతే వెళ్ళానండి. అక్కడ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. అంటే మళ్ళీ మనకి షాప్‌కి టైం అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్స్ అనేవి తీసేసుకున్నానండి. లైనింగ్స్ ఒకటేమో పింక్ కలర్ లెహంగాకేమో లైట్ పింక్ కలర్ కాటన్ తీసుకున్నాను. బ్లూ కలర్ దానికేమో బ్లూ కలర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనం సేల్ చేస్తున్న మెటీరియల్‌లో 2 మీటర్స్‌కి ఆహ్, లైనింగ్ వచ్చేసి 1 ½ తీసుకున్నానండి. హ్యాండ్స్‌కొచ్చేసి మనం లైనింగ్ వేసుకోకుండా డిఫరెంట్‌గా అయితే డిజైన్ చేసుకుందాం అని చెప్పేసి. మనం ఎప్పుడైనా లైనింగ్ అనేది ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలండి. ఇప్పుడు నార్మల్‌గా టాప్ స్టిచ్చింగ్ చేయాలంటే 2 మీటర్స్ తీసుకురావాలి. అదే సింపుల్‌గా హ్యాండ్స్‌కి లైనింగ్ వేయమంటే 1 ½ అయితే సరిపోద్ది. కొంచెం బుజ్జిగా ఉన్నవాళ్ళు హ్యాండ్స్‌కి ఏసుకోమనుకున్న వాళ్ళు 2 మీటర్స్ తెచ్చుకుంటే 2 ½ కానీ సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందని మళ్ళీ క్లియర్‌గా అప్‌లోడ్ చేయలేదండి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. లాస్ట్ టైమ్ ఎప్పుడో నేను ఈ లేస్ అయితే కొన్నానండి 50 రూపీస్‌కి. ఆ లేస్ వచ్చేసి ఇప్పుడు దీనికి మ్యాచ్ అవుతుంది కదా! ఎలాగో బ్లౌజ్ కొంచెం డల్‌గా ఉంది కదా! అని చెప్పేసి ఈ లేస్ వచ్చేసి దీనికి డిజైన్ చేశాను. ఎప్పుడైనా లేస్ మనం అటాచ్‌మెంట్ చేసినా, లైనింగ్ అటాచ్‌మెంట్ చేసినా వెనకాల ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉండాలండి. బ్యాక్ సైడ్ అయితే ఇలాగ డైమండ్ షేప్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏ బ్లౌజ్ ఏసుకున్నా భుజాలు జారిపోతున్నాయి అనుకున్నప్పుడు తాడు కట్టుకున్నా కూడా అంత కంఫర్టబుల్ లేనప్పుడు ఇలా పైన ఉక్సులొచ్చే టైప్ అయితే మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోండి. దానివల్ల మనకేంటంటే షోల్డర్స్ అయితే జారవు. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇదంతా కూడా ఏదో నార్మల్‌గా నేర్చుకున్నదేనండి. చాలా వరకు ఫోన్‌లో కూడా చూసి నేర్చుకున్నాను. నాకెలా వచ్చో అలాగే నేను కుట్టుకుంటానండి. ఇప్పుడు ఎలా నార్మల్‌గా ఈ బ్లౌజ్ కుట్టాలంటే మినిమమ్ 400 అయితే అడుగుతున్నారిప్పుడు. అందుకని చెప్పేసి అయితే నేను ఇలా సింపుల్‌గా అయితే నేర్చుకొని ప్రిన్సెస్ కట్ అయితే నేర్చుకున్నానండి. ఎప్పుడైనా నా బ్లౌజులు నేను కుట్టుకోవడానికి అంతే. ఎందుకంటే మనకేదన్నా మిస్టేక్ వచ్చినా మనకు మనం అడ్జస్ట్ చేసుకోగలం కాబట్టి. అలాగే నెక్ అయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కంప్లీట్‌గా ఈ డ్రెస్ వేసుకొని మీకు పార్ట్ 2 వీడియో అయితే చూపిస్తాను. ఇంకా లెహంగాకి నేనైతే తాడు కాకుండా ఎలాస్టిక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నానండి. అందులో గొంతు కూడా కొంచెం బాలేదు. వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు కదా! ఈ వీడియో చూసేవాళ్ళు మీ ఏరియాస్‌లో కూడా వాటర్ ఎలా వస్తున్నాయి? మీ ఊరేంటనేది కూడా కామెంట్ చేయండి. మా ఊరొచ్చేసి కాకినాడ అండి. ఇక్కడ వాటర్ అయితే అస్సలు బాలేదు. దానివల్ల గొంతు ఇన్ఫెక్షన్ గానీ, రొంప గానీ ఇవి వస్తున్నాయి. 2 డేస్ బట్టి అందుకే వీడియో కూడా నేను అప్‌లోడ్ చేయలేదండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఒకటి ఏమైందంటే మన మెజర్మెంట్స్ ఎప్పుడైనా మారినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొకటి పైన ఉక్స్ చెప్పాను కదా! అలా పెట్టుకున్నప్పుడు హ్యాండ్స్ అనేది 10 పెట్టుకుంటాం కదండీ! ఎల్బో దగ్గరికి 10 కాకుండా 12 పెట్టుకోండి. ఈ టిప్ మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ ఇలా పైకి లాగినప్పుడు ఆ హ్యాండ్ అనేది ఇంకా పైకెళ్ళిందండి. నేనైతే చూసాను. నాకది అన్‌కంఫర్టబుల్‌గా అయితే అనిపించింది. హ్యాండ్ వచ్చేసి 80 అయిపోయింది. నార్మల్‌గా హుక్స్ తీసేస్తేనేమో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇది ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుందనేది నేను నేర్చుకున్నానండి. మీకు అర్థమైంది కదా! ఈ పాయింట్ మీకు క్లియర్‌గా చెప్పమంటే పర్టిక్యులర్‌గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇంగోండి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. దీనికి తాళ్ళు, హుక్స్‌లు అయితే వెయ్యాలి. కొంచెం టైం తీసుకొని ఇవి కూడా వేసేసి మీకు పార్ట్ 2 వీడియో కూడా ఉంటుందండి. ఎవరు మిస్ అవ్వకండి. పార్ట్ 2 కూడా అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నానండి. మనం హుక్స్ తాళ్ళు వేస్తాం కదా! ఆ తాళ్ళు వేసినప్పుడు జడల్లా రావాలండి. అప్పుడు మనకవి చాలా బావుంటాయి చూడ్డానికి. మంచిగా ఉంటదండి. చాలామంది ఇలా రౌండ్ రౌండ్‌గా తిప్పేస్తారు. అలా కాకుండా ఇది కూడా నేను ఫోన్‌లోనే చూసి నేర్చుకున్నానండి. మన దగ్గర ఫోన్ ఉంటది కాబట్టి దాన్ని మనం ఇలాంటి అవసరాలకు చూసుకున్నామంటే చూసారా చాలా ఈజీ. ఒక ఫింగర్‌తో మనం తాడు వెనక్కి లాగి సూది వెనకాల నుంచి ఆ మధ్యలోంచి తీయడం అంతే. సేమ్ జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా అయితే వస్తుంది. ఎవరికైనా తెలిసుంటే స్కిప్ చేయండి. ఇంగోండి ఫైనల్‌గా బ్లౌజులకి హుక్స్‌లు తాళ్ళు అయితే వేశాను. ఇందులో కొంచెం ఎందుకో నా ఫోను కొంచెం కొత్తది వల్ల చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. పార్ట్ 2 కూడా అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్